నమస్తే అందరు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా. ఇవాళ మీకోసం గరం గరం ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలేందో చూడాలంటే ముందుగా హెడ్లైన్ షూరు చేయాలి కదా, చేద్దాం పారి. చాక్లెట్తోని గమ్మత్తుగా పడుతున్నారు షెర్ల చేపలు. ఏమన్నా ఉపాయం చేసిర్రా అని అంటున్నారు చూసిన జనాలు. చెట్ల కింద గోసలు పడుకుంటూ చదువుకుంటున్నారు విద్యార్థులు. జరా వీళ్ళ గోసలు ఒక్కపారైనా చూడురు గులాబీ లీడర్లు. పెళ్లి కారట్ల మంచి ఇంకట్లనే మందు సీసాలు వారేవా అని అంటున్నారు చూసిన చుట్టాలు. తెలంగాణ కార్యకర్తలకు అండగా ఉంటున్నారంట పోలీసులు. ఇదేం పద్ధతిని మందలిస్తున్నది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు. 9 ఏళ్లలో ఏం చేసిరు అని సవాల్ ఇస్తున్నారు టీపీసీసీ అధ్యక్షులు. ఇక చూడాలి ఈసారి ఏం చేస్తారో గులాబీ లీడర్లు. తెలంగాణలో ఎక్కడ చూడు దంచి కొడుతున్న ఎండలు, మస్తు తిప్పలు పడుతున్నారు ఎండకు జనాలు. ఇలా మన అదర్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఏమైనా ఉంటే ఐటంగా చెప్పుకుందాం గానీ ముందుగా మీకు ఓ గమ్మత్తు ముచ్చట తీసుకొచ్చిన. ఇక ఏంటంటే ఇప్పుడు ట్రాక్టర్ తోని మనం ఏం చేస్తాములా గది కూడా తెలియదా? ఏం చేస్తాం? పొలం దున్నుతాం, లేదంటే ఇక పెద్ద పెద్ద బరువైన బస్తాలు గిట్లా ఏదో ఒకటి సామాన్లు పెట్టుకొని కూడా ట్రాక్టర్ను వాడతారు. ఇంకేమన్నా చేయొచ్చురా? ఇంకేం చేస్తారబ్బా? ఏంది ట్రాక్టర్ తోని చేపలు పడుతున్నారా? గిదెక్కడికి వస్తారో ఇదేందో గమ్మత్తుగానే ఉన్నది, చూద్దాం పారి. వల పెద్దది వల వేసినాం సార్, 3 లక్షలు పెట్టి వల తెచ్చినాం సార్. అది తెచ్చుకొని ఆ వల లోపల పోయి ఈదలేక ట్రాక్టర్ పెట్టుకొని ఇగ్గుకొని చేపలు వృత్తి సాగిస్తున్నాం సార్. ఏదో ఎక్కడ పనికి పోలేక మంది బయటికి పోలేక దాన్ని బట్టి చేపలు ఇటు గుర్తు ఇటు వస్తుందని చెప్పి మేము ఈ ఐడియాతో చేసుకుంటున్నాం. ఏదో సార్ గుంజలేక మోకు పట్టుకొని గుంజి గుంజి మంచంలో 10 మంది 20 మంది పెట్టి లేకునుంది. లేకునంటే ఇంకా మా వాళ్ళు ఆలోచన చేసి ఇట్టయితే కాదు అని చెప్పి మాకై మేమే ఆలోచన చేసుకొని ట్రాక్టర్కి మోగు పెట్టి ట్రాక్టర్ పెట్టి గుంజినాక ఇది కొంచెం ఆపి అయింది. ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అవుతున్నాయని చెప్తున్నారు. సరే చెప్తే చెప్పిరు కానీ మరి మాటలేనా సారు, చేతలలో ఏమైనా ఉన్నదా? సరే గీ ముచ్చట పక్కకు పెట్టురు కానీ ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ అయినా గట్లనే చదువుకునే పోరగండ్లైనా అరే చదువుకునే పొలగాండ్లు అనగానే నాకు ముచ్చట యాదికొచ్చింది. ఏంది సార్లు గీ చదువుకునే పొలగాళ్ళకు కూడా మీరు చక్కటి సౌలతులు కల్పించకపోతే ఎట్లా సార్లు? ఓ సర్కారు గీ ముచ్చట జర షోలేసుకోర్రి. అగో ఇక్కడ చూడు ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడ చూడు అభివృద్ధి పనులు అవుతున్నాయని చెప్తున్నారు. గట్లనే సరే చెబితే చెప్పిలు కానీ ఇక మరి మాటలలేనా సారు చేతలలో ఏమైనా ఉన్నదా? అగో గీ ముచ్చట పక్క పెట్టురు. ఇప్పుడు తెలంగాణలో పబ్లిక్ అయినా కానీ చదువుకునే పోరగాలైనా అరే చదువుకునే పొరగాలనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ఇగో ఇక్కడ గానవాడకి పొరాలు చూడు. అగో గా బల్లె అంటే గట్లనే గా తరగతులు ఉండాల్సిన పొరాలకి బయట ఉన్నారేంది? అగో బయట చదువుకుంటున్నారు. అయ్యో లోపలికి ఇట్లా ఏమైందని పరిచయం కాకుర్రి. అగో ఇది మన తెలంగాణ సర్కారు బడులే అన్నట్టు. కానీ వాళ్ళే సౌలతులు సగలేక పొలగాలందరూ బయటకు వచ్చి ఇట్లా చదువుకుంటున్నారు అన్నట్టు. అరే ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు చదువుకొని రేపు పొద్దున మంచిగా దేశానికి మంచి పేరు తేవాలని ఓ దిక్కు పనులు పెడతాంటే అవు ఇక్కడ చూడు పొలాలకు సగ సౌలతులు అని మస్తు తక్లీఫ్ అవుతున్నారు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు. గట్లనే చదువుకునే పొలాలు ద్వారా నిధులను సేకరించి స్కూల్ డెవలప్మెంట్ కు సైకిల్స్ కానీ, తర్వాత డెస్కులు కానీ, తర్వాత చైర్స్ కానీ, ఇట్లా కంప్యూటర్ ల్యాబ్ ఇట్లాంటి యాక్టివిటీస్ లోపల చేసినాం. అట్లాగే జడ్పీ చైర్మన్ గారు మా యొక్క యాక్టివిటీస్ని చూసి ఆమె ఒక రూమ్ శాంక్షన్కు 10 lakhs వెంటనే మంజూరు చేసిండ్రు. 10 years నుంచి మేము వివిధ రంగాల్లో నిష్ణాతులను పిలుచుకొచ్చి సబ్జెక్టు పరంగా ప్రత్యేకంగా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. 10th class సబ్జెక్ట్ దాతలు సౌకర్యాలు కల్పించారు. ల్యాబ్, బెంచెస్ కానీ, చైర్స్ కానీ, సైకిల్స్ కానీ అన్ని చేసిరు. మా హెచ్ఎం సార్ వాళ్ళ శిష్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అడగంగానే అన్ని మాకు సౌకర్యాలు కల్పించినందుకు సంతోషంగా ఉంది. అలాగే మాకు స్కూల్ కి క్లాస్ రూమ్ సరిగ్గా లేవు, టాయిలెట్స్ లేవు, కాంపౌండ్ లేదు. అవి కూడా చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాం.
బైక్స్ రావడం, సౌండ్స్ కి క్లాసులు చెప్పేటప్పుడు డిస్టర్బెన్స్. ఓ గులాబీ లీడర్లు జరగి ముచ్చట ఉపాధి చెవులు వేసుకొని రాగో తెలంగాణలో ఎక్కడ కూడా అభివృద్ధి పనులు చేసిన ఉండాలి కానీ ఓ గీడ ఎక్కడ కోసలా గక్కనే ఉన్నాయి. జరగ ఇది కూడా చూసి జర వాళ్ళకి ఏమైనా ఉపాయం చేయరా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. మొన్న అంటే అదే ఒక వారం కిందట మీకు ముచ్చట చెప్పిన యాదుకున్నదా ఉల్లా గదేనుల్లా గీ నడుమ అన్ని గమ్మత్తుగా చేస్తున్నారు కదా ఆలోచనలు. మొన్నటికి మొన్న 2000 నోటు మీద పెండ్లి కారట్ తయారు చేసిరు. గట్ల కూడా కాదని గిక్కడ గిల్లు ఎసొంటి ఆలోచన చేసిరు చూడురి. ఆయన ఎట్లొస్తాయిరా నాయన గీసొంటి ఆలోచనలు. అగో మీకు మొన్న వారం కిందట ఒక ముచ్చట చెప్పినావు యాదుకున్నాదుల్లా గదేనుల్లా ఈ నడుమ గమ్మత్తు చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో పబ్లిక్. అగో గట్లనే మొన్నటికి మొన్న 2000 నోటు మీద ఏకంగా పెళ్లి కారటే తయారు చేపించేసిళ్ళు. ఇక ముచ్చట చూసినాకైతే మీమేంది మీరు కూడా పర్సన్ అయినట్టే ఉన్నారు. అగో ఇక్కడ చూడు గట్లనే ఉన్నాయి గమ్మత్తు ఇంకో ముచ్చట. అగో ఇదేదో పెద్ద బాక్స్ లెక్క కనబడుతుంది కదా. అరే ఇది బాక్స్ కాదు అగో పెళ్లి కారటే. అరే ఒక పేపరు ఒకటేనికొకటి వెళ్తూనే ఉన్నది కదా బయటికి. అగో అత మధ్యలోనే గిడి చూడు ఒరిని యొక్క పెళ్లి కారట్ గిదేంద్ర కథ. అగో ఇటు చూస్తేనేమో మందు సీసా, పక్కన చూస్తేనేమో జీడిపప్పు, హల్వా, కిస్మిస్లు అన్నీ ఉన్నాయి. అగో గిదెక్కడ కథ అని పర్సన్ గా కుర్రి. ఇక ఇట్లా ఒక దగ్గర సోషల్ మీడియాలో ఒక ఆయన వీడియో గురించి నెట్లేంగా. ఇక ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. అయినా చేసిన ఆయనకు చాలా ఆలోచన ఉన్నట్టే ఉన్నది. మరి అవు ఇక ఇట్లా పెళ్లి కారట్ ఇస్తే అందరూ పెళ్లి కొత్తరో రారో అని చెప్పేసి అనుమానంతో ఇక ఏకంగా చక్కగా అన్న పెళ్లి కారట్లో ఇంత మందు గట్ల దాన్ని బట్టి ఇంత స్టఫ్ కూడా పెట్టిండు. ఇక గిట్లు ఇచ్చినాక ఇంకెవరు రాకుంటారు పెళ్లి కారట్కు. కొన్ని యొక్క పెళ్లి కారట్లనే పుల్ బాటిల్ పెట్టిండంటే ఇక పెళ్లిని ఇంకెన్ని పెడతారో ఇంకేం కథ ఉంటుందని ఇక వస్తూనే ఉంటారు జనాలు అని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్. కానీ ఏదేమైనా గిట్ ఎట్లా వస్తే మీకు ఆలోచన అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్ గట్లనే నెటిజన్లు. ఇప్పుడు తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు యువకులకు సఖ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్లకు సఖ జీతాలు లేవు. ఇప్పుడు వాస్తు మంచిగా లేదని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పట్నం నడి మధ్యలో ఆకాశాన్ని అందేటట్టు మంచి సచివాలయం కట్టుకున్నాడు. గట్టనే ప్రగతి భవన్ కూడా కట్టుకున్నాడు. గజ్వెల్ల ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు. తెలంగాణలో ఎక్కడ చూడు కొన్ని 100 ఎకరాల సీఎం కేసీఆర్ ఖాతాలనే ఉన్నాయి. సరే ఇవన్నీ పక్క గెట్టురు కానీ ఇటు చూస్తే పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో ఇజ్జతి వాయే. గట్లనే అటు కేంద్రం దగ్గర చూసుకుంటే మర్యాద వాయే. మరి తెలంగాణలో ఇంకేం చేస్తావు? వామ్ము చెప్పి గొంతంత ఎండుకపోయింది కానీ ఈ ముచ్చట్లన్నీ ఇగో సార్ అన్నాడు. మరి సార్ గట్ల ఎందుకు అన్నాడని 9 ఏళ్లలో వరంగల్లో నిర్మిస్తాన్న కొత్త ఆసుపత్రి నిర్మించలేకపోయిండు. కానీ 9 నెలలల్లా 10 ఎకరాల పంచగుట్ట చౌరస్తలో గడీని నిర్మించుకున్నాడు. 9 నెలల కొడుకుకు వాస్తు వస్తలేదని సచివాలయాన్ని నిర్మించుకున్నాడు. 9 నెలల ప్రగతి భవన్లో ఇవాళ తనకు కావలసిన విలాసవంతమైన జీవితమే కాదు గజ్వేల్లో ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. 9 ఏళ్ల 1000 ఎకరాల గజ్వేల్ల ఫామ్ హౌస్ తెచ్చుకున్నాడు. కొడుకు జన్వాడలో 500 ఎకరాల ఫామ్ హౌస్ తెచ్చుకున్నాడు. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. టీవీ వచ్చింది, పేపర్ వచ్చింది, ఫామ్ హౌస్ వచ్చింది, 1000 కోట్ల వ్యాపారాలు వచ్చినాయి, 100 ఎకరాల భూములు వచ్చినాయి, ప్రగతి భవన్ వచ్చింది, సచివాలయం వచ్చింది. 9 నెలల్లో ఇవి సాధించగలిగాడు. కానీ 9 ఏళ్లలో పేదోళ్లకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాడు, అమరవీరుల స్తూపం కట్టాడు, ఇంటికొక ఉద్యోగం ఇయ్యాడు, రైతులకు రుణమాఫీ చేయడు, మైనారిటీల రిజర్వేషన్లు పెంచాడు. ఏమీ చెయ్యడు. ఏమి చెయ్యనప్పుడు ఇవాళ మనం ఇంకా ఈ పరిపాలనను భరిద్దామా? ఈ రావణ కాష్టం ఇట్లనే రగలాల్సిందేనా? దీనికి శాశ్వతంగా సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ తెచ్చిన అన్నోనికి ఇవాళ ఆలోచన చేయండి. తెలంగాణ తెచ్చిన అన్నోనికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో సమస్యలు ఎదుర్కొంటూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఆలోచన చేయండి మిత్రులారా.
ఇక ఇప్పుడు మన తెలంగాణ వచ్చి 9 ఏళ్ళు ఇక అయినా కూడా ఇంతవరకు ఎవరికి సగ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి సగ జీతాలు లేవు. మరి ఇక ఇప్పుడు వాస్తు మంచిగా లేదని చెప్పేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పట్నం నడి మధ్యలో ఆకాశానికి అందేటట్టు కొత్త సచివాలయం కడుతున్నారు. గట్లనే ప్రగతి భవన్ కట్టుకున్నాడు, గజ్వేల ఫామ్ హౌస్ ఒకటి కట్టుకున్నాడు. తెలంగాణలో ఎక్కడ చూడు కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇక సార్ ఖాతాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సరే ఇవన్నీ పక్క పెట్టరు. ఇటు చూస్తే పక్క రాష్ట్రమైన ఆంధ్రాలో ఇజ్జత్ వాయ, గట్లని ఇటు కేంద్ర దిక్కు చూస్తే మరి అక్కడ మర్యాద వాయ. ఇక మరి తెలంగాణలో ఇంకా నువ్వు ఏం చేస్తావు, ఏం చేయదలుచుకున్నావు అని ఉన్న ముచ్చట ఉన్నది చెప్పేసాడు చేతి గుర్తు లీడరు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సారు. ఇక నిన్న వరంగల్ పాదయాత్ర చేస్తుంటే ఇట్లా చేసుకుంటే ఓ సభలకి ముచ్చట అంతా అన్నాడు అన్నట్టు. ఇక అంత మంచిగానే ఉన్నాయి కానీ ఇక మాట్లాడుకుంటా సారు సరే ఇక ఈ 9 ఏళ్ళ మరి ఆయన మీకు ఏం చేసిండో తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణ రానికి కారణం మా కాంగ్రెస్ పార్టీ. మరి మీకు ఇంతగానో అవకాశం ఇచ్చినాం, గట్లా ఈ పని మరి మాకు కూడా అవకాశం ఇయ్యరు. ఇక మా పనులు ఎట్లుంటాయి, మా అభివృద్ధి పనులు ఏముంటాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక చూడాలి మరి ఈ పని చేతి గుర్తు లీడర్లకు మరి అవకాశం ఇద్దరు మన తెలంగాణ పబ్లిక్ అని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు మన తెలంగాణ శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిన ఇళ్ళ గట్లనే మంచి షేడు. వాళ్ళేం పాపం చేసిరు, ఎందుకు వాళ్ళని కొడుతున్నామని ఒక్క పారైనా ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు పక్క పార్టీల ముచ్చట పక్కకు పెట్టుర్రి, కానీ మేమేం చేసినా గట్లనే ఎన్ని లొల్లీలు చేసినా వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా చూసుకుంటున్నారంట మన తెలంగాణ పోలీసులు. అవు గీ ముచ్చటంతా మేడం అంటుంటే ఇన్నా, కావాలంటే ఇంకింత ముచ్చట పురాగా మీరు కూడా ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే విజయభాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. మీరు నిజంగానే మనుషులైతే మీకు మానవత్వం లేదా? అసలు తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది బతికే ఉందా? ఇంకా ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. మన పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటారు. నా హిజ్రా అక్క చెల్లెలకు చెప్తున్నాం, మీ బాగోవుల గురించి పట్టిన దాన్ని నేను, ఆలోచించే దాన్ని నేను. ఇక ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూడు అంటే ఇటు దిక్కు చూసుకుంటే ప్రతిపక్ష లీడర్లు కానీ ఇటు పార్టీ నాయకులైనా కానీ ఇక ఎవరు చూడు కథం పాదయాత్ర సుడి చేసినా కానీ ఎక్కడ ఏదైనా లొల్లిలైన కథం ఇక ఎమ్మటే గులాబీ లీడర్లు అట్లనే కార్యకర్తలు ఇక ఏ లొల్లిలు పెట్టినా కానీ ఏ పంచాయతీలు పెట్టినా ఇక పోలీసు సార్లు మాత్రం సపోర్ట్ చేస్తలేరట. కానీ పక్క పార్టీలో లేకపోతే ప్రతిపక్ష పార్టీలో ఇట్లా ఏమన్నా శరీరంత సేపు లొల్లి చేసినా కానీ సపోర్ట్ పెంచినా కథ కావాలని కార్యకర్తలు ఎంట పడితే వాళ్ళు కొడుతున్నారట, తిడుతున్నారట. ఇక గిదెక్కడ కదా గిదేమన్యాం. అసలు ఈ పోలీసు సార్లు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఎందుకన్నా ఉండాలని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా సవాల్ ఇస్తుంటుంది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మేడం. ఇక ఇదే ముచ్చట మీద పబ్లిక్ కూడా చాలా రకాల అనుమానాలు చాలా అయినాయని చెప్పుకోవచ్చు. మరి ఇక చూడాలి మరి ఈ లొల్లి ఇంకేందో ముందడికి పోతుందో. చలి పాడుగాను పొద్దుగాల చీకటితోని 5 గంటలకు లేచి ఇంత చలిమంటే వేసుకుంటే తప్ప చలి పోతలేదురా నాయన. అబ్బా 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 కాలు రెక్కలన్నీ వణుకుతున్నాయి. ఇక ఎంత మంచిగానే ఉన్నది కానీ జర ఇంత పొద్దు పోంగనే అంటే 12 గంటలకే బయట ఎండ దంచి కొడుతున్నది. ఆగో గీదెక్కడి కతురా అని పరేషాన్ కాకుర్రి. ఇంకింత ముచ్చటున్నది, గది కూడా ఓ పారి అరుచుకుందాం పారి. అబ్బరేదబ్బా ఈ చలిపాడుగాను పొద్దుపోతే అలా చీకటితో 5 గంటలు లేచి ఇంత చలి అంటే ఎత్తదప్ప ఇక చలి పోతలేదురా నాయన. అబ్బాబ్బా ఏం చలిరా నాయన, కాలు రెక్కలు మొత్తం వనికి పాడవుతున్నాయి. ఇక అంత మంచిగానే ఉన్నది కానీ జర్రింత ఇటు పొద్దుగా లేంగానే ఇక 11 అవుతుందో లేదా కథ బయట ఎండ దంచి కొడుతూనే ఉన్నాయి. అరే జర్రింత ఎండ వస్తే పానానికి మంచిదే కానీ మరి గీతిరిగా ఎండాకాలంలో వచ్చినట్టు చలికాలంలో ఎండ కొట్టేసరికి పబ్లిక్ మస్తు పరేషాన్ అవుతున్నారు. గట్లనే మిట్ట మధ్యాహ్నం ఎండ చూస్తే లేలే అన్న 35 డిగ్రీల వరకు రీడింగ్ పోతున్నది. కానీ గిదెక్కడ ఎండరా నాయన పబ్లిక్ మస్తు తిప్పలు పడుతున్నాడు. ఎందుకలా మంచిది జరా మీరు కూడా భద్రంగా ఉండుడే ఉత్తమం. మరే చలో ఇలా మన అదర్స్ న్యూస్ లో చిటుకు పొట్టుకు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1-2 ఉంటే చూసేయండి. అరే వా ఏం తెలివి కాలాలు పోతాడు. రూపాయి ఖర్చు లేకుండా సినిమా ఎట్లా తీస్తున్నారు అని పరిశాన్ అయినాం కానీ మీరు చేసిన దానికి రూపాయి పెట్టినా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మరి ఒకలేమో ఫోన్ పట్టుకొని వండుకున్నాడు, ఇక ఇంకో పిల్లగాడు గదే కెమెరామ్యాన్ అంటే ఇక కింద సెల్ పట్టుకొని ఉన్నాడు, ఇక పూరని కాలు పట్టుకొని ఉన్నాడు. ఇక అడిదికు చూస్తే వాకింగ్ చేసే హీరో. అంత చెప్పిన కానీ ఇక్కడ ఉన్న పొలగానే చూడు చేతుల చెప్పులు పట్టుకొని క్రాప్ కొట్టగానే కథం ఇక కెమెరామ్యాన్ కొස්සకున్నాక పొలగాడు కాలు పట్టుకొని బయ్య గుంజుతూనే ఉన్నాడు. ఇక ఈయన స్లో మోషన్ వీడియో తీసుకుంటా ముందడి దిక్కుపోతా అంటే
ఇగో గాడున్న హీరో చూడరు ఎటు చూడకుండా ముందడికి నడుతున్నాడు. కానీ తమ్ముళ్ళు ఇక సినిమాకి ఇట్లా కూడా తీయొచ్చు అని చాలా గమ్మత్తు ఆలోచన చేసేయాలని ఇట్లా చాలా మంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గమ్మత కామెడీ పెడతారు సోషల్ మీడియాలో. ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది అనుకో రాదురిగా. ఎట్లున్నాయి ఇలా ఇలాంటి మన అదర్స్ న్యూస్ మంచిగా ఉన్నాయిలే. ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసొంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. ఇక మన మిగిలిన ముచ్చట్లుంటే రేపు ఇన్ని ముచ్చట్లు కలిపి చెప్పుకుందాం. కానీ జర గప్పటిదాకా యాది మరవకుండా చూడురి మన అమ్మ న్యూస్.